మీరెప్పుడైనా కందతో ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేశారా అండి? ఎప్పుడు ట్రై చేయకపోతే నా మాట విని ఒకసారి ట్రై చేయండి. మీ ఫేవరెట్ అయిపోతాయి. నేను ఇప్పటికి ఒక 2, 3 టైమ్స్ అయితే ట్రై చేశా అండి. చాలా బాగున్నాయి. ఫస్ట్ కందయితే కొంచెం ఎక్కువగా మట్టిగా ఉంటది కదా! ఇది వాష్ చేయటం ఇవన్నీ కొంచెం కష్టం. ఫస్ట్ కంద తీసుకొని దీన్ని 2 పార్ట్స్‌గా అయితే డివైడ్ చేసుకోండి. తర్వాత కత్తితో ఇట్లా చెక్కు తీసుకోండి. నార్మల్‌గా చెక్కు తీసుకునే దాంతో చెక్కు తీసుకుంటే దీనికి రాదు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ముందు దురద లేకుండా అయితే చేతులకి నూనె రాసుకొని తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేయండి. ఒకసారి చెక్ అంతా తీసుకున్న తర్వాత నీట్‌గా వాటర్‌తో కడుక్కొని ఉప్పు, పసుపు వేసే నీళ్ళల్లో అయితే వేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత నేను చూపిస్తున్నట్టు ఇట్లాగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అట్లాగా సన్నగా స్టిక్స్ లాగా అయితే కట్ చేసుకోండి. దుంప కొంచెం గట్టిగా ఉంటది కాబట్టి మీరు ఎట్లా అయితే కట్ చేస్తారో ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అట్లా అయితే వస్తది. విరగకుండా ఇలా తీసుకెళ్లి వీటిని వాటర్‌లో వేసేసుకొని తర్వాత వాటర్ వడకట్టి ఇట్లా పక్కన పెట్టేసుకొని వేడి వేడి నూనెలో అయితే వేసేయండి. మనం బంగాళదుంపని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని ఇట్లాగా వేడి వేడి నూనెలో అయితే వేసామనుకోండి కందతో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోతుంది. నేను చెప్పినట్టు కందతో ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేయండి. మీరు బంగాళదుంపతో తింటే ఏ టేస్ట్ అయితే ఫీల్ అవుతారో సేమ్ కందతో కూడా అదే టేస్ట్ వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటది. మనం అన్ని ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం ఉప్పు అలాగే కారం వేసుకొని పైకి కిందకి టాస్ చేసుకొని టమాటో కెచప్లో దంచుకొని తిన్నామంటే కందతో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.